అర్రర్రే మస్తు కష్టపడుతున్నారు. ఎర్రటెండెలా గోసపడుతున్నారు. పాపం గీ పెద్ద మనిషి అయితే ఒక్క తీరుగా తిప్పల పడుతున్నాడు. ఓ పిల్లగా ఓ చెయ్యయ్య రాదు, సర్కారోళ్ళకి చెప్పి తొవ్వ మీద ఒక సిగ్నల్ పెట్టియాల్సిందే పోన్రి. తొవ్వెంబడచ్చే బండ్లు దాకకుంటుంటాయి. చిన్న చిత్క ముసలి ముత్క పెద్ద చిన్న ఆడ మగ అని తేడా లేకుండా మూటలు మోస్తుంటే ఈళ్ళని పాపపోళ్ళని సొట్లు పెడుతున్నారని గరానికి రాకుండ్రి. ఇల్లు వేసిన పనేందో తెలిస్తే మీరు కూడా ఓ 2 సొట్లు పెడతారు. ఏలూరుకెంచి హైదరాబాద్కు పోతున్న కొబ్బరి బోండాల లోడు డీసీఎం వ్యాను సూర్యాపేట జిల్లా రాయన్గూడెం కాడికి రాగానే పల్టీ కొట్టింది. డ్రైవర్ అన్నకు చిన్నగా దెబ్బలు కూడా దాకినాయట. చుట్టుముట్టలు దావకానకు వేసుకపోయినరట డ్రైవర్ అన్నను. ఈగాడెవ్వలు లేంది చూసి తొవ్వంటి పోయే జనాలు కొబ్బరి బోండాలను పోతం పెట్టిండ్రు. సంచులు తెచ్చుకొని మరీ దొరికిన కాడికి దోసుకపోయిండ్రు. 2 లక్షల రూపాయల మాల్ గైబైందట. వ్యాన్ కూడా వేసుకపోయేటోళ్లే గాని సంచిలో వట్టదని ఇడిసబెట్టినట్టున్నారు. మహేష్ బాబు కలేజ సినిమాలో చూపెట్టినట్టు చూసేది చూడంగానే లారీ కొబ్బరి బోండాలు కథం పట్టించిండ్రు. ఇసొంటివి చూసినప్పుడే మనుషులు మానవత్వాలు మర్షిండ్రని అనిపిస్తుంటదుల్లా. పాపం ఓ దిక్కు టక్కరై మనిషి ఆపదలుంటే కొందరు మాత్రం ఇవ్వలేడబోతే మాకేంది, మేం మాత్రం మా తాత సొమ్మేదో దోసుకపోతాం అన్నట్టే కొంతమంది ఇట్లా ఏత్తుంటారు. షా ఏం మనుషులో ఏందో పోన్రి.